సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు. ఆ గ్యాంగ్లో వచ్చిన నలుగురిలో మెయిన్ వాడైన డోలీని అట్ట పీక పట్టుకొని ఒక చేత్తో లేపేస్తాడు అంతే. ఇలా అంటాడు, డోలీ మీరంతా షడ్డోళ్ళు అబ్బా, మళ్ళీ వీళ్ళతో పెట్టుకోమాకండి అని చెప్పి మనవాడి గ్రిప్ స్ట్రెంత్ లెవెల్లో ఉంటుందంటే మనవాడు పట్టుకుని కూడా అడిగి పిసికేస్తున్నట్టు ఉంటుంది డోలీకి. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు లుకిజం చాప్టర్ 9, ఇంకా 10 ఎక్స్ప్లెనేషన్స్. ఈ వీడియోలో మనం జస్ట్ 2 చాప్టర్స్ మాత్రమే కవర్ చేస్తున్నాం. ఈ వీడియో తర్వాత నుంచి ప్రతి వీడియోకి ఒక 5 చాప్టర్స్ కవర్ చేద్దాం. ఎనీవేస్, ఇప్పుడు చాప్టర్ ఓపెన్ చేస్తే లాస్ట్ చాప్టర్ ఎక్కడ ఎండిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఎదవలో మన డానియల్ పార్క్ని ఇంకా జిహోని ఫైట్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. డానియల్ ఇంకా జిహో కదలకపోయాలకే వీళ్ళు ఎవరైతే గెలుస్తారో ఫైట్లో వాళ్ళ ఫోటో డిలీట్ చేస్తామని ఆఫర్ పెడతారు. అప్పటికీ మన వాళ్ళు ఏ మూమెంట్ ఇవ్వకపోయాలకే ఇలా అంటారు, ఏ జిహో నువ్వు కానీ వీడిని ఓడిస్తే నువ్వు మాకు సేవ చేయాల్సిన అవసరం లేదు అని. మనోడికి చేసిన ఘనకార్యాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎలా వీళ్ళు చూస్తున్నారు కదా ఏమేం జరుగుతుందో జిహోన్ ఫోటో అనగా ప్యానల్స్లో. మన జిహోకి ఒకసారిగా ఆశ పుట్టుద్ది, అంటే వీడిని ఓడిస్తే నేను వీళ్ళెవరికి సేవ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారిగా ఊపు తెచ్చుకొని మన డానియల్ పార్క్ మీద గొడవకి వెళ్ళిపోతాడు. మన డానియల్ పార్క్ ఏమో సర్లే నాకు ఇదంతా అలవాటే అని చెప్పి డిఫెన్స్ పోజ్లో నిలబడతాడు అన్నమాట, ఏం కాకూడదు అని చెప్పి. ఇప్పుడు ఒక్కసారిగా వెనకాల నుంచి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఒక్కసారి వాయిస్ వినపడుతుంది. వీళ్ళు నీ పని చూసుకో అంటూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు. తిప్పిన తలగా తిప్పినట్టే ఉంటుంది, మొహం ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. వెనకాల ఎవరున్నారు అని చూస్తే అది మన వాస్కో భాయ్. సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు. ఆ గ్యాంగ్లో వచ్చిన నలుగురిలో మెయిన్ వాడైన డోలీని అట్ట పీక పట్టుకొని ఒక చేత్తో లేపేస్తాడు అంతే. ఇలా అంటాడు, డోలీ మీరంతా షడ్డోళ్ళు అబ్బా, మళ్ళీ వీళ్ళతో పెట్టుకోమాకండి అని చెప్పి మనవాడి గ్రిప్ స్ట్రెంత్ లెవెల్లో ఉంటుందంటే మనవాడు పట్టుకుని కూడా అడిగి పిసికేస్తున్నట్టు ఉంటుంది డోలీకి. మా వాళ్ళు తప్పైపోయింది, క్షమించండి వదిలేండి అంటూ ఉంటాడు. వాస్కో వాళ్ళని తెరవేస్తారు అక్కడి నుంచి. అవును ఇలా చెప్తాడు వీళ్ళిద్దరితోటి, మీరు ఇంకా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయాలి ఇలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే. మనకి ఇప్పుడే వాస్కో గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. మనోడు ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ యొక్క ప్రెసిడెంట్. పైగా జిహో వాస్కోని చూడగానే వాస్కో అని అరిచినందుకు అడుగుతాడు, నేను నీకు తెలుసా అంటే నేను మీ స్కూల్ అన్నా ఇట్లా ఫ్యాషన్ డిపార్ట్మెంట్ అంటే కొత్తగా వచ్చిన ట్రాన్స్ఫర్ స్టూడెంట్ జాక్లీని ఓడించింది నువ్వేనా అని అడుగుతాడు. అవునన్నా నేనే అంటాడు మన జిహో పార్క్. సరే పుట్టోడా, ఆ కొత్తగా వచ్చిన ట్రాన్స్ఫర్ స్టూడెంట్కి చెప్పు మా ఎవరితో పెట్టుకోవద్దని చెప్తూ ఏడుస్తుంటాడు. మన వాస్కో చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. జిహో ఎట్లా అనుకుంటాడు, నేను విన్నది నిజమే, మనోడికి అందంగా కూల్గా కనపడే వాళ్ళంటే పరమాశయం, ప్లస్ ఇలా బలహీనంగా ఉండే వాళ్ళని కాపాడుతాడు, మా పాలిట రాబిన్ హుడ్ అని మన జిహో పార్క్ వినుంటాడు. ఇది ఒక వర్షన్. ఇంకోటి ఏమనుకుంటా అంటే నన్ను బొట్టోడా అన్నాడు, ఎంత రూడ్ అంటాడు. మనం నెక్స్ట్ డే స్కూల్ సీన్ చూస్తాం. కెఫ్టేరియాలో వీళ్ళు మళ్ళీ జిహో పార్క్ని బుల్లీ చేస్తుంటారు. తల మీద ఓ ప్లేటు, 2 చేతుల్లో ప్లేటు, చెవులో ఫోను. ఇలా వెళ్తుంటే అమ్మాయిలు కూడా ఏంది ఇది అని చెప్పి విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇది ఒకటే అనుకుంటే మనకి డానియల్ పార్క్ కూడా అప్పుడే చూపిస్తారు. యాజ్ యూజువల్ డానియల్ అట్టొక చిలక ఇట్టొక చిలక, వాడి లైఫ్ బాగుంటుంది సెకండ్ బాడీ కాబట్టి. కానీ వాడు జిహోని చూడగానే తనతో ఫ్రెండ్షిప్ చేద్దామని అది జస్ట్ పలకరిద్దామని అన్న వెళ్తాడు. జిహోకి మాత్రం అది కొంచెం వేడిగా ఉంటుంది. ఇంత హ్యాండ్సమ్గా ఉండేపోయి నన్ను ఎందుకు పలకరిస్తున్నాడు, మళ్ళీ ఈయన బుల్లీ చేస్తాడని వీడికి ఒక డౌట్. మళ్ళీ సైడ్లో జాక్ నిలబడి ఉంటాడు. ఏంది వీడితో చనువుగా ఉంటున్నాడు, పలకరిస్తున్నాడు ఏంది అని అబ్జర్వ్ చేస్తుంటాడు. మనవాడికి ఏం అర్థం కాదు. కొంచెం వెజిటేలాగా అనిపించాడు నాకు ఈ చాప్టర్ చదివేటప్పుడు జాక్ని చూస్తే. పైగా వెనకాల నుంచి వాయిస్ వస్తుంది, వీడే కదా జాక్ని ఓడించింది, మనవాడికి కాలుద్ది. ఎవడని చూస్తే ఇక్కడ వింజిన్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. మనం షార్ట్ కట్గా నల్ల కలద్దాలని పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది. వీడు అందంగా అబ్బాయితోనే నన్ను ఓడిపింది, ఏంటాడు నాకంటే అందంగా ఉన్నాడా అంటాడు. వీడితో పాటు వింజిన్తో పాటు ఉన్నాడే అంటాడు. ఎవరైనా ముందు సన్ గ్లాసెస్ తీరా, వీడు 300 చాప్టర్ దాకా సన్ గ్లాసెస్ తీయడు. అవును నేను వాడితో ఓడిపోయాను, కానీ నేను నిన్ను ఓడించగలను అని వింజిన్తో జాక్ అంటాడు. అది విన్న వింజిన్, ఏంటి నీకు సావాలని ఉందా అని అంటాడు. వింజిన్ ఆ మాట కంప్లీట్ కూడా చేసి ఉన్నాడు. సడన్గా ఒక పంచ్ వచ్చి వాడి మొహం ముందు ఆగుద్ది. ఇలా అంటాడు, ఈజ్ ఫాస్ట్, మన ఆడోకి స్పీడ్ ఎక్కువ ఉంది, ఒకవేళగా నా పంచ్గా నన్ను హిట్ చేసి ఉంటే వీడిని విసిరి అక్కడ పడేసి ఉండేవాడిని. అప్పుడే మనకి వెనకాల నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఏంటి జాక్కి వింజిన్కి ఫైటా, ఇందులో బెస్ట్ మ్యాన్ గెలుస్తాడని చెప్పి వాస్కో అంటూ ఉంటాడు. అప్పుడే మన సైడ్ నుంచి డానియల్ పార్క్ వాస్కో అని పిలుస్తాడు. జేస్ వాస్కోతో ఇలా అంటాడు, ఈ పక్కన అబ్బాయి పేరు జేస్, ఏమనంటే ఈడే ఆ కొత్తడు జాక్ని ఓడించినాడు, నీతో ఫైట్కి ట్రై చేస్తున్నట్టున్నాడు అని. వాస్కో ఇలా అంటాడు, ఎవరు నువ్వు, నేను నిన్నెప్పుడు చూడలేదు అని. అప్పుడు మన డానియల్ పార్క్ ఉన్న పిస్తా బుర్రలో ఒక లైట్ వెళుతుంది అనమాట.
నేను ఈ బాడీలో ఎప్పుడు వాస్కోని కలవలేదు అని. పైగా నిన్నటితో పోలిస్తే డిఫరెంట్ వైబ్ వస్తూ ఉంటుంది మన వాస్కోలో నుంచి. మన వాస్కో దృష్టిలో మాత్రం హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయిలందరూ చెడ్డోళ్ళు అనమాట. వీడిని చూడంగానే దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నువ్వు బలవంతుడు కావచ్చు కానీ నాతో పెట్టుకోకని చెప్పి షోల్డర్ మీద చేపెట్టి పిసికేస్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి అంటుంటారు, వింజిన్ అయితే పర్టికులర్గా డెత్ గ్రిప్ ఇప్పటిదాకా దాంట్లో నుంచి ఎవరు తప్పించుకోలేదంట. జేస్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా గుండు, తను అంటారు మేమైతే మోకాళ్ళ మీద పడిపోయాం తట్టుకోలేక. కానీ ఇటువైపు చూస్తే మన డానియల్ పార్క్ చూసి వాస్కో షాక్ అవుతూ ఉంటాడు. వీడు స్టాండ్ అవుతున్నాడు, వీడు దీన్ని తట్టుకోగలుగుతున్నాడు అనమాట. విత్ ఇన్ సెకండ్లో మన వాస్కో చేంజ్ చేసి అలా పక్కా వస్తాడు అంతే. సారీ నేను వేరే వాడు అనుకున్నాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే క్షమించండి అని చెప్పి అంటాడు. మన చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తే అందరూ షాక్. మన వాస్కోకి మాత్రం ఓకే వీడికి కొంచెం బలం ఉంది, వీడు హ్యాండ్సమ్ కాబట్టి పైగా బ్యాడ్ కూడా అయి ఉంటాడు, వీడికి మనం ఒక లెసన్ నేర్పించాలి అని గుద్దపోతుంటాడు. పక్కన మన జేస్కి అర్థమైపోతుంది వీడి చేతిలో కానీ మన వాస్కో కానీ ఓడిపోతే మన బర్నకల్స్ పరువు పోతుంది. ఈ బర్నకల్స్ ఏదైతే ఉందో ఈ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ క్రూ అది కొన్ని చాప్టర్లు పోనని తెలుస్తుంది అంతా. ఎనీవేస్ ఇప్పుడు ఏమవుతుందంటే మన జేస్ మధ్యలో చాపేస్తాడు. ఓకే నువ్వు ఎవరో అనుకున్నావా, ఏం పర్లేదు. మన డానియల్ ఏమో పిచ్చ హ్యాపీ అయిపోతాడు, అమ్మయ్య ఇంకా ప్రశాంతంగా తినొచ్చు అని. ఇంకా మనవాడు తినడం స్టార్ట్ చేయగానే వాస్కో వాళ్ళు వెళ్ళిపోతూ వాస్కో ఇలా అంటాడు అనమాట, ఇలాంటి వాళ్ళకి నువ్వు సరెండర్ అయిపోవద్దు అని జీహోతో అంటాడు. మన డానియల్కి అర్థం కాదు, ఎవరిని చూసి నువ్వు ఎవరికి సరెండర్ అవ్వద్దు అంటున్నావు వాస్కో అని అనుకుంటూ ఉంటాడు. జీహోకి అర్థమైపోతుంది వీడంతా తప్పుగా అర్థం చేసుకున్నాడు వాస్కో అని. మనం నెక్స్ట్ సీన్లో డూలీ గ్యాంగ్ అని చూస్తాం. వాళ్ళు వాష్రూమ్లో ఇలా డిస్కస్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు మనం డానియల్ సైడ్ వెళ్ళిపోదామా, ఈ వాస్కోకి ఎదురుగా నిలబడ్డాడు కదా అని. డూలీ ఇలా అంటాడు అనమాట, ఏంటి నీకు పిచ్చి పట్టిందా, వాస్కో నిన్ను ఒక చేత్తో ఎత్తేసాడు, అనవసరంగా వెళ్ళి పెట్టుకోవడం అవసరమా, ఎందుకైనా మంచిది జస్ట్ డానియల్తో కనెక్షన్ మాత్రం మెయింటైన్ చేద్దాం, మనం ఎవరి సైడ్ వెళ్ళక్కర్లేదు. దీనికోసం అంటే మన డానియల్తో కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళు ఒక స్కెచ్ చేస్తారనమాట. ఏంటంటే వీళ్ళందరూ ఒక చిన్న పార్టీ ప్లాన్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ అందరూ వస్తున్నాం, మన డానియల్ పార్క్ జస్ట్ ఫ్రెండ్స్ ఇంకా పార్టీ అన్న మాటలు వినగానే పార్టీకి నేను వస్తున్నాను, నేను కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చా అని అడుగుతాడు. వాళ్ళు సూపర్ ఎక్సైట్ అయిపోతారు. ఇంకా మన డానియల్ పార్క్కి లొకేషన్ పెట్టేస్తారు అనమాట రమ్మని. మనోడు అక్కడికి చాలా హోప్స్తో వస్తాడు, ఫైనల్లీ ఇప్పుడన్నా నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు అని. ఎందుకంటే మనవాడికి గతంలో కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి కదా, అందుకని ఇప్పుడన్నా కొంచెం మంచిగా ఏమైనా జరుగుతుందని ఎక్స్పెక్టేషన్తో వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తే ఆ హోటల్ చూస్తే పాడుపడిపోయి ఉంది. పైగా దాంట్లో సెకండ్ ఫ్లోర్లో మన వాళ్ళు కూర్చో ఉంటారనమాట. మనవాడు అలా తలుపు తీసి చూస్తే చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉంటారు కదా, ఈడంతా అంత గందరగోళంగా ఉంటుంది. జోయి కూడా ఉంటుంది. ఇంకా జోయిని చూసాక నాకు అనిపించేది ఏంటంటే తను ఇక్కడికి రాకుండా ఉంటే బెటర్ ఏమో, ఎందుకంటే అర్థమవుతుంది అనుకుంటే అక్కడ ఒక్కొక్కడు ఎలా చూస్తున్నాడు చూడండి ఇద్దరు అదోళ్ళు. సో అది కొంచెంసేపు పక్కన పెడితే వాళ్ళు డానియల్ని జాక్ పక్కన కూర్చోమంటారు, ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదంట. మనవాడికి ఏమో ఏదో క్రోరంరోగం టెరిటరీలోకి పర్మిషన్ లేకుండా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మన జాక్లీ డానియల్ ఏం చేస్తాడు, తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాడా లేదా అన్నది మనం చాప్టర్ 11 నుంచి 15 దాకా కవర్ చేసే వీడియోలో చూద్దాం. దిస్ ఈస్ తోజీ హటాకే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.